శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఓం నమో భగవతే రమణాయ నమః. రమణులు చెప్పిన కథలో మొదటి కథ శివగాథలు అనేటువంటి విషయంగా మొదటి కథ కొండ అల్లుడు అనేటువంటి ఈ కథని ఇప్పుడు మనం చదువుదాం. ఇప్పుడు పుస్తకం రాసిన అయినటువంటి వ్యవహారం అన్నమాట. నేను ఈ లేఖారచన ఆరంభించక పూర్వం ఒక ఉదయాన భక్తుడొకడు శ్రీవారితో పురాణ గాథలను గురించి మాట్లాడుతూ పార్వతికి ఉమ అనే పేరు ఏ కారణం వలన వచ్చిందో అని అన్నాడు. ఆవిడకు ఉమ అనే పేరు ఎలా వచ్చిందే? భగవాన్ నా వంక చూసి తెలుగులో అరుణాచల పురాణం ఉన్నది కదా అన్నారు. లైబ్రరీలో ఉన్నది, తీసుకురానా అన్నాను. అన్నారు భగవాన్. వెంటనే వెళ్ళి లైబ్రరీలో ఉన్న పుస్తకం తీసుకొచ్చి శ్రీవారికి ఇచ్చాను. ఆ కథను భగవాన్ ఇలా సెలవిచ్చారు. ఇది ఫిబ్రవరి 1946లో చెప్పబడిన కథ. పరాశక్తి అంటే అమ్మవారు మొదట దక్ష ప్రజాపతి పుత్రిక సతీదేవిగా ఆవిర్భవించి శివుని ఇల్లాలు అయింది. త్రిమూర్తుల్లో ఉత్తముడు మహదేవుడు అయిన శంకరునిపై అకారణ ద్వేషాన్ని పెంచుకున్న దక్షుడు ఆయనను ఆహ్వానించకుండా నిరీశ్వర యాగాన్ని ఆరంభించాడు. ఈశ్వరుడు లేకుండా యాగాన్ని ప్రారంభించాడు. ఆ పిలువని పేరంటానికి వెళ్ళిన శివసతి తండ్రి దక్షుడు ప్రేలాపించిన శివనిందా వాక్యాలను వినట చేత తన జీవితం దూషితం అయినట్లు నిశ్చయించింది. యోగ మార్గాన దేహత్యాగం చేసింది. తరువాత తనను గురించి తపించిన పర్వతరాజ దంపతులు అయిన మేనా హిమవంతులకు పుత్రికగా జన్మించి పార్వతి అయింది. చిన్ననాటి నుంచి తోటివారు బొమ్మలాటలు ఆడుతుండగా తాను మాత్రం శివ సంబంధమైన పూజలు లీలలు వంటి సద్విషయాలతో సత్కాలక్షేపం చేస్తూ భగవంతుడైన శంభునిపై అవ్యాజ్యమైన ప్రేమను పెంచుకుంది. తెంపులేని శైవీభావంతో ప్రకాశించింది. సతీవియోగ విరహ తాపాన్ని తపస్సు చేత లయింప చేసుకుంటకు లయకారకుడైన శంకరుడు హిమవత్ పర్వత ప్రాంతంలోని గంగా జలపాత సమీపాన గల వనంలో దుష్కర తపోయాగాన్ని అవలంబించాడు. తన సీమలోనే శివుడు విరాజమానుడై ఉన్నాడని గ్రహించిన హిమవంతుడు హైమవతిని తోడుకొని అతన్ని సందర్శించి, భగవాన్, ఈమె నా పుత్రిక, నీకు దాసి కాగోరుతున్నది. గణరహితంగా ఉన్న తమకు తపశ్చర్యలకు కావలసిన ద్రవ్యాలను సమకూర్చగలదు అని. ప్రమదగణాలు లేరు కదా, ఆయన ఒక్కడే వచ్చేశాడు. తాము ఆనతిచ్చే సేవలను చేయగలదు. ఈమెకు తమ సన్నిధిని అనుగ్రహించవలను అని వినమ్రుడై ప్రార్థించాడు హిమవంతుడు. అది విని శివుడు పార్వతిని నఖశిక పర్యంతం పరికించి, లేమా, ఈ చిరుత వయస్సులో నీకు కష్టం ఎందుకు? తండ్రి గారితో స్వగృహానికి వెళ్ళి సుఖించుము అన్నాడు. మన్నించలేదు పార్వతి. శంభువు శక్తియుక్తంగా ఒక మాట, బేలా, మేము ప్రకృతిని జయించి
తపోనిష్టను అవలంబించాం. నీ కారణంగా ఇక్కడ ప్రకృతి సంబంధమైన దోషాలు ఉత్పన్నం అవుతాయి. కనుక నీవు తిరిగి వెళ్ళటమే శ్రేయస్కరం అన్నాడు. శివభక్తి చేత పునీతమై పరిణిత అయిన ఆ గజ సమయజ్ఞ అనగా సమయోచిత సందర్భాలు తెలిసినది కేల్మోడ్చి శంభుని ముఖబింబమును క్రీగంట నిలిపి, స్వామి తాము ప్రకృతిని జయించామన్నారు, మరిక తపస్సు చేయడం ఎందులకు? తపస్సే చేసినచో అది ప్రాకృతిక శక్తితోనే కదా మీరు చేసేది. నాతో సంభాషించారు, అది ప్రకృతి సంబంధం చేతనే కదా. కేవల ఆత్మలో ఇటువంటి సంభవాలు ఏమీ లేవు. మీ చేతలన్నీ ప్రకృతి నియమితములు కావా? మీకు తెలియకనే ప్రకృతి మేము సంపూర్ణంగా ఆక్రమించి ఉంది. అయినా ప్రకృతిని జయించిన వారికి నా సాన్నిధ్యం చేత కొత్తగా కలిగే భయం ఏమిటి అని నిర్భయంగా సందర్భోచిత మృదు వచనాలతో ప్రత్యుత్తరం ఇచ్చింది. చూసావా, అంటే ఆ తల్లి పలికిన పలుకుల్లో వేదాంతం అంతా ఇమిడి ఉన్నది. నువ్వు తపస్సు చేస్తున్నానన్నావు, అది చేసేది ఎక్కడ? ప్రకృతితోనే కదా. అనగా మన అచల సిద్ధాంతంలో మాట్లాడితే ఎరుకలోనే నువ్వు తపస్సు చేసేది. ఎరుకలోనే తపస్సు చేస్తున్నావు, ఎరుకలోనే బ్రహ్మాన్ని తెలుసుకుంటున్నావు. ఆ ఎరుక తెలుసుకోని స్థితికి వెళ్ళింది అచలం. సో నువ్వు ఎరుకతో చేస్తున్నప్పుడు నేనున్న ఎరుక నీకే విధంగా అడ్డం అవుతోందని అన్నారు. నువ్వు దాన్ని జయించానన్నావు కదా, అప్పుడు నేను ఉండడం వల్ల వచ్చే తేడా ఏమిటి అని చెప్పి అడిగింది. చాలా 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 ఉత్కృష్టమైనటువంటి స్థాయి ప్రశ్న. బాగుంది. అసుతోషుడు సంతుష్టుడై ఇంగితజ్ఞ మధురవచని నీ సమయస్ఫూర్తి ప్రశంసనీయం అని ఆమెను కొనియాడి తన సేవా సాన్నిధ్యమును ప్రసాదిస్తూ హిమవంతుడు తిరిగి వెళ్ళుటకు అనుమతించాడు. అంటే శిష్యురాలుగా ఆమె సేవ చేయడానికి వచ్చినా కూడా ఆమెకు ఆ స్థాయి ఉన్నదా లేదనేటువంటి విషయాన్ని రూఢిపరుచుకున్న తరువాత శివుడు అంగీకారం ఇచ్చాడు ఆమె సేవ చేయడానికి. గిరిరాజకన్య శివపరిచారిగా అయింది. ప్రతిదినం పత్ర పుష్ప ఫల తోయములు మొదలైన వాటిని భగవంతునికి సమకూర్చసాగింది. ఆమెకు ఆకలి దప్పులే తెలియవు. ఎల్లప్పుడూ స్వామికి ఏమేమి చేకూర్చవలన అనే తపనయే. అయితే ఆయనకేం కావాలి? పూర్ణకాముడు కదా. ఈ తపశ్చర్య ఒక నెప్పం, ఒక వంక. తాను సుఖశాంతులతో ఊరక ఉంటేనే చాలు లోకానికి మంగళకరం. తన ఉనికి లోకానికి ఉనికి, తన తృప్తి జగత్తుకు భోగ కారణం అయినప్పటికీ గిరీషుడు గిరిజ చేసే పరిసేవను సంతోషంతో ఆమోదిస్తాడు. ఆమె భక్తికి నమ్రతకు వశుడై ఆమె సౌందర్యం జగన్మోహకరం. కానీ ఇతడో జగన్మోహ భ్రాంతి ధ్వాంత అంతకుడు. అనగా జగత్తు కల్పించే మాయ అనే చీకటిని నాశనం చేసేవాడు. వల్లకాటి వీరునికి ఈ సౌందర్యం కనిపిస్తుందా? ఆమె వీరునికే, వల్లకాటి వీరునికి ఈ సౌందర్యం కనిపిస్తుందా? ఆమె సేవా తత్పరత, శివ సందర్శన ఉత్సాహం, శివ పాద చిహ్నిత హృదయ పద్మం ఇవి శివుని దృష్టిని చూరగొన్న విషయాలు. అయితే ఇది శివపార్వతుల మధ్య మాత్రమే పరిమితమైన కథా విశేషం కాదు. జగన్మాతా పితరులను ఒకటిగా సంధానపరచటమే విధి రచన. పైన ఉన్న విధాత యొక్క రచన అది. కుమార సంభవం దాని ఫలం. కుమారస్వామి జన్మించాలి, తారకాసురుని వధించాలి, అసలు రహస్యం అది. దాని మూలంగా తారకాసుర సంహారం, తద్వారా లోక కళ్యాణం.
ఇది పరమేశ్వరుని చరమోద్దేశం. కారణం లేనిదే కార్యం ఘటిల్లదని ఆర్షవాక్యం. అది ఈ విధంగా సంభవించింది. ఇక్కడ హిమభూమిలో తపశ్చర్యలో శివుడు, ఆయన పరిచర్యలో శైలజ నిశ్చల నిమగ్నులై ఉండగా, అక్కడ స్వర్గసీమలో ఇంద్రాది దేవతలు సంక్షుభిత చిత్తులు కాసాగారు. ఎవడు తొందర వాడిది. ఇంద్రియములకు వశులైన వారి చిత్తములు తీరే అంత కదా. వాళ్ళు అక్కడ మరి ఇంద్రియాలు వచ్చినాయి కదా అక్కడ. అంటే కాబట్టి దేవతలు కూడా ఇంద్రియాలకు వశులే. దయచేసి గుర్తుపెట్టుకోండి. స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా వాళ్ళంతా కూడా పంచభూతాలతో కలిగినటువంటి ఇంద్రియాలకు వశమైనటువంటి వాళ్ళే. అనుభవించడానికి వెళ్ళారు అక్కడికి. అంటే సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. భగవద్గీతలోని విషయమే ఇది. ఏమిటంటే కేవలం మానవ జన్మలోనే మానవుడికి అటు అధోగతికి కానీ లేక ఉన్నత గతికి కానీ చేరేటువంటి అవకాశం మానవ జన్మలోనే ఉన్నది. తరువాత ఈ మానవ జన్మలోనే దేవతల యొక్క అనుగ్రహాన్ని సంపాదిస్తే కోరిన కోరికలు తీరేటువంటి అవకాశం ఉంది సాధన ద్వారా. తప్పు చేసి అధోగతికి వెళ్ళిపోయి జంతు రూపాలకు క్రిమికీటాదుల రూపాలకు వెళ్ళిపోతే నరకలోకంలో కానీ ఇంకెక్కడన్నా కానీ కేవలం చేసిన కర్మల్ని అనుభవించడం తప్ప తన్ను తాను ఉద్ధరించుకునే అవకాశం ఆ జన్మల్లో లేదు. ఇకపోతే పుణ్యకార్యములు చేసుకుని స్వర్గాధిపత్యం మనకి స్వర్గలోక వాసం మనకు సంప్రాప్తం అయినప్పటికీ అక్కడ మన పుణ్యం ఉన్నంత వరకే అక్కడ ఉంచుతారు. అక్కడ నువ్వు చేసే పని ఏమిటంటే చేసిన పుణ్యాన్ని అనుభవించడం మాత్రమే. అక్కడ నిన్ను యోగాన్ని కొనసాగించి ఉత్తమ గతికి వేరే చోటుకి మామూలుగా మోక్షానికి వెళ్ళటానికి చేసే ప్రయత్నానికి అక్కడ ఆస్కారం ఏమాత్రం ఉండదు, అవసరం కుదరదు. ఎందుకంటే అక్కడ మందు మాకు అన్నీ మామూలుగా ఫ్రీగా సప్లై ఇస్తుంటారు, లిమిట్ లేదు. అర్థమైందా? సో ఆ విధంగా తాగుతూ తిరగడం తప్ప భగవంతుని గురించి ఆలోచించే అవకాశం అక్కడ వచ్చే అవకాశం లేదు. అందువలన ఎవరైనా సరే తనకి తాను ముక్తి మోక్షం పొందాలనుకునేటట్లయితే తగిన యోగ సాధన చేస్తూ కింద జన్మకు పడిపోకుండా కాపాడుకునే విధంగాను, కేవలం స్వర్గానికి వెళ్ళిపోయి ఆగిపోకుండా మోక్షస్థితికి వెళ్ళటానికి కావాల్సిన విధంగా మూడో విధంగా ప్రయత్నించడానికి అవకాశం కేవలం మానవ జన్మలోనే ఉన్నది. ఇక్కడ మనం స్వర్గంలో ఉన్నటువంటి భోగాల గురించి మనం చూడడం జరుగుతోంది. ఓకే, ఇంద్రియములకు వసులైన వారు కాబట్టి వాళ్ళ చిత్తముల తీరు అట్లాగే ఉంటుంది. సంక్షుభిత చిత్తులు అయిపోయారని చెప్పి వారు ఇక ఉండబట్టలేకపోయారు. ఎందుకని? తారకాసురుడు యొక్క పాపాల కృత్యాలు వీళ్ళు తట్టుకోలేకుండా ఉన్నారు. సో ఆ పరిస్థితుల్లో శివపార్వతులకి కళ్యాణం అవ్వాలి, వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి జన్మించాలి, అతను వెళ్ళి తారకాసురుడిని సంహరించాలి. సో ఇదంతా చాలా టైం డ్రౌన్ ప్రాసెస్గా ఉంది. కాబట్టి దీన్ని ఏమైనా సరే కొద్దిగా వేగిరపరుద్దామని వీళ్ళ తొందర ఆపుకోలేక ప్రయత్నం చేశారు. దానికి ఏం చేశారో చూద్దాం. వారు ఇక ఉండబట్టలేకపోయారు. అందరూ కూడబలుక్కుని మన్మధుణ్ణి లేనిపోని ధైర్యవచనాలతో ఉబ్బవేసి, నీ వలన అయితే అన్నీ అవుతాయిరా అయ్యా, నీకెందుకు, నువ్వు వెళ్ళేయి, నీతో కాకపోతే కదా చూసుకుందాం అని చెప్పి వాణ్ణి యోగిరాజు అయినటువంటి శివుణ్ణి సమ్మోహపరచటానికి పంపారు. తాము మాత్రం ఆ లీలను దూరం నుంచే విహంగ వీక్షణం చేయసాగారు. ఎక్కడో దూరంగా ఉండి దాన్ని చుట్ట మొదలెట్టారు. శివుడాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదన్న ఆర్యోక్తిని విస్మరించి, అంటే వీడు బాణం ఏమంది ఎవరి మీద? శివుడి మీద. శివుడాజ్ఞ లేనిదే ఏదీ జరగదు. ఆ జ్ఞానం మర్చిపోయి వీడిని ఉబ్బేసి వాడి చేత బాణం వేయించాలని పంపించారు. ఎందుకంటే ఆతృత, తొందర ఆపుకోలేక. ఒకసారి పార్వతి పూజా ద్రవ్యాలను తీసుకొని వచ్చి శివుని సమీపాన ఉంచి ఒక క్షణకాలం నిలువగా ఆ పక్కనే ఉన్న పొదలో నిరీక్షిస్తున్న మన్మధుడు
శివుడిపై తన కామబాణాన్ని వదిలాడు. శివునికి లేశ మాత్రం సంక్షోభం కలిగింది. ఒకసారి ఒళ్ళు జలదరింపు. పార్వతి సౌందర్యంపై దృష్టి నిలిచింది. వెంటనే తనలో కలిగిన మదన వికారాన్ని గుర్తించాడు అపస్మారహరుడు. త్రుటిలో మోహనాశకమైన త్రినేత్ర జ్వాలతో మదనాంతకం కావించాడు. అంటే మన్మధుణ్ణి భస్మం చేసేశాడు తనలో ఈ వికారం కలిగించినందుకు గాను. అది ఆయన దృష్టిలో లోక శుభంకరం. శివశంకరుడు కదా అతడు. ఇంతవరకు తనకు గిరితనయకు మధ్య నినదించిన ప్రేమ సంగీతంలో ఇప్పుడు కామం అనే అపశృతి ధ్వనించింది. అది అనురాగం, ఇది పెనురోగం. అంటే అంతకుముందు ఆమె భక్తితో సేవ చేసింది, అప్పుడున్నది వాత్సల్యం, అనురాగం. ఇప్పుడు మన్మధుడి బాణం వల్ల కలిగింది ఏమిటి? కామరోగం, వికారం కలిగింది. సో మొదట్లో ఉన్నది అనురాగం, ఇప్పుడున్నది పెనురోగం. వైద్యోత్తముడు కదా అతడు శివుడు. సమస్త రోగాలను జ్ఞానాగ్నిచే భస్మం చేయడం ఆయన ఏకైక వైద్య చికిత్స. పదిలపరచుకున్న మనసును ఆ తావులో నిలపజాలక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కామారి. నిరుత్తరయ్యి నిలిచిన పార్వతిని తండ్రి వచ్చి తన భవనానికి తీసుకెళ్ళాడు. సో శివుడు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. సరే, తండ్రి వచ్చి అమ్మాయి ఒక్కతైపోయిందని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. తన శంకర పరివశ్య మన్మథ మాధ్యమంతో అలా ముగిచిపోయినందుకు పార్వతి దుఃఖించినా ఆమె పవిత్ర చిత్తానికి ఇందులో ఒక పాఠం స్ఫురించింది. దేహ సౌందర్యం శివుడికి ప్రీతి కలిగించదు. భక్తి జ్ఞాన వైరాగ్యాలకు అతడు వశుడవు. ఇలా నిశ్చయించి ఆమె ఒక తీవ్ర తపశ్చర్యకు పూనుకుంది. శివయోగమే ఆమె లక్ష్యం. దాని ఉపాయం కూడా శివయోగమే. గృహ పరిత్యాగానికి కూడా సమకట్టింది. తల్లి తల్లడిల్లి మానుము, అంటే మానుము, మా అంటే వలదు అని వారించింది. ఉమా అని వారింపబడింది అనే మాట అలా పార్వతికి నామధేయమై ప్రసిద్ధమైంది. ఉమా అనే పేరు అలా వచ్చింది. పేరైతే సంపాదించింది, కానీ ఆ తల్లి తన సంకల్పం సడలించలేదు. గంగా తరంగిత హిమవన్నక భూమి తపోవనం చేసుకుంది. పంచాగ్ని మధ్యంలో, అనగా పంచాగ్ని యజ్ఞం చేస్తారు. పంచాగ్ని ఇది అదేమిటంటే 4 వైపులా మంటలు పెట్టుకుంటారు, మండుతూ ఉంటాయి. పైన సూర్యుడు, అనగా 4 దిక్కులలోని మంటలు, నెత్తిపైన సూర్యుడు నిలిచింది. గడ్డగట్టించే హిమజలాలలో కుత్తుకు వంటి నీటిలో నిలిచింది. కనీసం ఎండుట ఆకులు కూడా తినదు. అది చూసి మునిగణమే ఆమెను అపర్ణ అని స్తుతించారు. అంటే ఆకులు కూడా తిన్న ఆవిడ అపర్ణ అనే పేరు ఆవిడకి ఆ విధంగా వచ్చింది. ఉమా అనే పేరు తల్లి వలన వచ్చింది. శివుడు ఆమె దీక్షను పరీక్షింపదలిచాడు. తపస్సు చేసుకుంటే తెలియకుండా ఉండదు కదా ఆయనకి, తెలుసుకున్నాడు, పరీక్ష చేయదలుచుకున్నాడు. పరీక్ష ఇక్కడ కూడా ఉంటుంది. వాసుదేవా చూసావా? కొంటె బ్రహ్మచారిగా ఆమెను సమీపించాడు. తపస్సు మాని సుఖపడమన్నాడు. విఫలయత్నుడై చివరకు శివనింద చేయసాగాడు. ఆమె ఏమి జరగల అటు ఇటు. అందుకని ఇక శివుని తిట్టడం మొదలెట్టాడు. మాయా బ్రహ్మచారిని దండించలేక, నాగభూషణ దూషణ సైరింపలేక పార్వతి ఆ ప్రదేశం నుండి తొలగిపోయింది. లేచి వెళ్ళిపోయింది అవతలకు. చెలికత్తెలను పిలిచి బ్రహ్మచారిని శీఘ్రమే సాగనంపమని ఆదేశించింది. అతను బయటికి వెళ్ళగొట్టండి అని చెప్పింది. ప్రసన్నుడైన శంకరుడు నిజరూపమును ప్రకటించి ఆశ్చర్యపోయిన పార్వతిని చేపట్టబోయాడు. తన తండ్రిని సంప్రదించి యథావిధిగా వివాహమాడమన్నది సాధ్వి. ఆమెను దీవించి స్వస్థానం చేరిన శంకరుడు సప్త ఋషులను, అరుంధతిని తన వివాహానికి మధ్యవర్తిత్వం చేయమన్నాడు.
జగన్మాతాపితరుల కళ్యాణమును చూడుటకు విశ్వమంతా వ్యాపించిన సంతతులంతా ఆత్రంగా హిమవంతుని రాజ్యం చేరుకోగా మంచు పర్వతాలను భక్తజన వర్షం ముంతెచ్చింది. పార్వతీ కళ్యాణవరుడైన భక్త వశంకరుడు హిమవంతునికి ఇంకా ఇతర భక్తులకు కళ్యాణ సుందరుడై కనువిందు చేశాడు. అయితే బాహ్య సౌందర్య ఆడంబర మోహచిత్తులైన మేనాదేవి తదితర రాజసుకులకు ఆ సుందర శివుడే గంగిరెద్దు మేళగాడివడే శ్మశాన భూత ప్రేతగణాది పటాటోప దర్శనంతో గుండెలు జలధరింపచేశాడు. సో ఆవిడ పార్వతీదేవి తల్లికి వాళ్ళందరికీ ఆయన నిజరూపం కనపడింది. భస్మం పూసుకుని గంగిరెద్దును పెట్టుకుని తిరుగుతాం. కళ్యాణం అంటే పార్వతీ పరమేశ్వరదే అన్నట్లు సంభవించింది. ఇతర దేవతా వివాహాలేవి పురాణాలలో ఇంత వైభవోపేతంగా వర్ణింపబడలేదు కూడా. వివాహ సమయంలో వరుని ప్రవర అంటే అతని యొక్క వంశకర్తలైనటువంటి ఋషులు వాళ్ళ యొక్క పేర్లు చదువుతారు. చెప్పే సమయం వచ్చింది. తంతు నడుపుతున్న చతుర్ముఖుడు మౌనం వహించాడు. పెళ్లి పెద్దగా బ్రహ్మగారు ఉన్నాడు. ఇప్పుడు శివుడి ప్రవర చెప్పాలి. ఎక్కడి నుంచి అని చెప్పాలి? మామూలుగా ఇప్పుడు మన దగ్గర కూడా వివాహం జరిగితే 3 తరాలు చెప్తాడు. ఫలానా ఆయన యొక్క దౌహిత్రుడు, ఫలానా ఆయన యొక్క పుత్రుడు, ఫలానా ఆయన యొక్క కొడుకు, మనవడు కొడుకు అని చెప్పి 4వ తరం కింద ఇతన్ని సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూప వరాయ అని చెప్పి అంటారు. అంటే అతను లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి పెళ్లి కొడుకు అని చెప్పబడుతుంది. సో ఆ విధంగా అట్లాగే అమ్మవారి వైపు కూడా 3 వైపులు 3 తరాలు చెప్పి తర్వాత 4వ తరంగా పెళ్లి కూతుర్ని తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు శివుడి ప్రవర చెప్పాలంటే ఎక్కడి నుంచి మొదలెట్టాలి? అది బ్రహ్మగారికి కలిగిన సందేహం. అందుకని కామైపోయాడు. దేవతలతో సహా ఆహుతులంతా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. నారదుడు చొరవ చేసి శివుడి గురించే తెలియని వారు ఆయన ప్రవరణ గురించి ఎలా ఊహించగలరు? ఎవరి నుండి ఈ సమస్తము ఉద్భవించిందో అతడు అజుడు, పుట్టనివాడు, స్వయంభువుడు, స్వతంత్రంగా అవతరించగలిగినవాడు, ఈశ్వరుడు. అయిన అతడు నిరీశ్వరుడు, తనకు మరొక కర్త లేనివాడు. తన నమ్రత చేత, భక్త పరాధీనత చేత మన మధ్య సంచరించటకు దిగివచ్చిన ప్రభువు, వరుడే ప్రవరుడు అంటూ వివరించాడు. సో ఆయన గురించి స్థూలంగా ఆయన యొక్క ఆదిమధ్యాంతరహిత స్థితిని వర్ణించి అతడే వరుడు అని చెప్పి నారదుడు మొక్తాయింపు కలిగించాడు. తంతు ముగించాడు బ్రహ్మ. కానీ వర ప్రవర విషయంలో హిమవంతుడికి శంక పూర్తిగా పోలేదు. సో ఆ చదివింది మామగారికి సంతృప్తి కలగల. అసలే ఆయన కొండ మీద రాజు, హిమాలయాల రాజు. అటువంటి రాజుకి ఏదో 3 మాటలు ఆది అంతము లేనివాడు అంటే ఏం తెలుస్తుంది? సో కొద్దిగా బాధగా ఉంది మామగారికి. తన అల్లుడి వంశము, కులగోత్రాలు ఏమిటో తెలియలేదు. శంకా నివృత్తి చేసే గనుడు కరువయ్యాడు. ఎవరన్నా అడుగుదామంటే చెప్పేవాడు ఎవడు లేడు. శివపార్వతుల కైలాసవాసం శివానందం పండించసాగింది. ఇద్దరు దాంపత్యం చాలా బాగా జరుగుతోంది. ఒకనాడు గౌరి వినోదార్థం శంకరుని వెనుక చేరి తామరలను తిరస్కరించే చేతులతో ఆయన కన్నులను మూసింది. ఏదో ప్రేమగా వెళ్ళి వెనక నుంచి వెళ్ళి కళ్ళు మూసింది. ఆవిడ చేతులతో ఆయన కళ్ళు మూసింది. సూర్య చంద్ర రూప నేత్రాలు మూతపడగానే లోకం అంధకారబంధురమైంది. ఇప్పుడు ఆయన యొక్క ఏమిటి యాక్చువల్గా ఆయనకి సూర్యుడు చంద్రుడు 2 కళ్ళు. సో అటువంటి ఆయనకి ఆవిడ చేతులు అడ్డం పెట్టేటప్పటికీ లోకం అంతా చీకటమయమైపోయింది. సంక్షోభాన్ని నివారించేందుకు శివుడు తన నిటలాక్షాన్ని తెరిచి వెలుగు నింపాడు. ఈ 2 కళ్ళు మూసింది, కానీ పైన 3వ కన్ను ఉంది కదా, దాన్ని తెరిచి దాని నుంచి వెలుగు ప్రసారం చేశాడు ఆయన. జరిగిన అపరాధానికి పార్వతి లజ్జాన్విత కాగా శివుడు, నీ వినోదం లోకానికి ప్రమాదకరమైంది,
కష్టం కలిగింది మన బిడ్డలకే కదా అని చల్లగా మందలించాడు నెమ్మదిగా. మాతృహృదయం తల్లడిల్లగా ముజ్జగ జనని ఆ అగజ అంటే పుట్టిన ఆవిడ అగజ ప్రాయశ్చిత్తం కోసం తపస్సు చేయడానికి అనుమతి వేడుకుంది. నా వల్ల పొరపాటు జరిగింది, లోకాలకన్నిటికీ చీకటి ఏర్పాటైంది, అందువలన నన్ను తపస్సు చేసుకుని ప్రాయశ్చిత్తం చేసుకుంటానని అడిగింది. సో పశ్చాత్తాపమే తపస్సు అని పతి ఎంత నచ్చ చెప్పినా వెనక గౌరీ కైలాసం నుండి బయలుదేరింది. సరాసరి కాశీ చేరుకున్నది ఆ దయారాశి. వర్షాభావం చేత కరువు కాటకాలతో కటకటలాడుతోంది ఆ పవిత్ర నగరం. జనుల క్షుర్బాధను తీర్చుటకు సమకట్టింది మాత. ఒక అన్న సత్రాన్ని నెలకొల్పింది. అక్షయ పాత్ర తన హృదయాన్ని చెబూనింది. అడిగిన వారికి బువ్వ, అడగని వారిదే పాపం. అన్నకోశాన్ని పూరించే తల్లి అయి అన్నపూరణిగా ప్రసిద్ధి చెందింది. ఆమె కీర్తిని విన్న కాశీరాజు తండులాలు అనగా ధాన్యం అప్పుగా తెమ్మని అనుచరులను ఆమె వద్దకు పంపాడు. పక్వాన్నం పంచపక్షాలుగా సిద్ధమై ఉండగా ధాన్యం కోసం ఈ అప్పులేమిటి అని నిరాకరించింది. రాజు సామాన్యుని వలె అన్నపూర్ణ సత్రం చేరి మాత చేతి ప్రసాదాన్ని బుద్ధించి బుద్ధి వికసించగా ఆమె తేజో విశేషాన్ని చూసి పాదాలపై మరిపడి పరిపరి విధాలుగా సన్నుతించాడు. ఆమె శాశ్వత నివాసానికై వేడుకున్నాడు. అమ్మ, ఇక్కడే ఉండు తల్లి, నువ్వు నా ప్రజలందరికీ ఆహారం లేకుండా అయిపోయింది, దయచేసి నువ్వు ఎల్లప్పుడూ ఇక్కడ ఉండి వాళ్ళందరికీ ఆహారం ఈ అమ్మ తల్లి అని ప్రార్థించాడు. అన్నదాత్రి ప్రసన్నయై నా నివాస కారణంగా ఈ ప్రాంతం ఇక సుభిక్షమైంది, ఇది ఇక దక్షిణ దేశానికి వెళ్ళవలను అన్నది. రాజుకు నిత్య పూజకై ఆ సత్రంలోనే అర్చా విగ్రహ రూపంలో స్వర్ణపూర్ణయ్యై సాక్షాత్కరించి కాశీపురాధీశ్వరి అయింది. ఇప్పుడు ఇక కాంచీపురంలోని కంపానదీ తీరాన ఇసుకలింగాన్ని నిర్మించి పూజించసాగింది. శివ ప్రేరణ చేత నదిలో వరద వెల్లువెత్తింది. సైకతలింగాన్ని రక్షించే నిమిత్తం హృదయానికి హత్తుకోగా ఆమె హస్తకంకణ చిహ్నాలు, స్తన చిహ్నాలు లింగంపై నెలకొన్నాయి. చేతులతో కావటేసుకునేటప్పటికీ ఆవిడ యొక్క గాజుల యొక్క ముద్రలు, ఆవిడ స్తనాల యొక్క ముద్రలు ఆ సైకతలింగం అంటే మట్టితో చేసినటువంటి లింగం మీద పడ్డాయి. ఆమె నిష్ఠకు తుష్టుడైన శిపివిష్ఠుడు, అబ్బా ఏం వర్ణనండి, ఆమె నిష్ఠకు తుష్టుడైన శిపివిష్ఠుడు శివుడు ఆమెను అరుణాచలానికి వెళ్ళి గౌతమర్షి వద్ద భక్తి రహస్యాలను పొందవలసిందిగా ఆదేశించాడు. అరుణాచలం చేరిన శైలజ మొదట ప్రవాళగిరి పైనున్న గౌతమ మహర్షి ఆశ్రమానికి వెళ్ళగా ఋషిపుత్రుడైన శతానందుడు ఆమె దర్శనంతో ప్రహర్ష పులకిత గాత్ర సర్వస్సుడైనాడు. కుశలతో తిరిగి వస్తున్న తండ్రికి ఎదురేగి అతడు శ్రీమాత ఆగమన విశేషాన్ని గద్గద స్వరంతో విన్నవించాడు. చూడండి, ఎప్పుడైతే మన హృదయం పూర్తిగా దాని యందు లయించిపోతుందో ఆటోమేటిక్గా గొంతు జీరబోతుంది. అది అయింది ఆ పిల్లవాడికి, శతానందుడికి. శ్యామలామాత సన్నిధి చేత అరుణశైల భూములన్నీ సస్యశ్యామములై పత్ర పుష్ప ఫల సమన్విత వృక్ష సంపదతో హరిత తేజాన్ని ప్రసవించాయి. గౌతముడు కంపమాన గాత్రుడై వడివడిగా కుటీరానికి చేరి శివయువతి పాదాలను కన్నీటితో అభిషేకించాడు. ఆమె అభీష్టం మేరకు జగన్మాతకు ఆచార్యుడై శివార్చన విధిని, శివభక్తి ఉపాయాలను తెలియజేశాడు. ముని నిర్దేశిత నిష్ఠతో నిగ్గుతేరిన సతికి పశుపతి ప్రత్యక్షమై వరం ప్రసాదించాడు. సుదీర్ఘ శివవియోగాన్ని లోకహితార్థం సహించిన శ్రీదేవి, నేను ఈ విరహాన్ని ఇక సహించలేను, నీ నుండి దూరం చేసిన ఈ శరీరమే నాకు వద్దు, నీ యందు నాకు అవినాభావాన్ని కలగచేయమో భక్తమందారా అని వేడుకొంది. చతురుడైన అరుణశైల విభుడు ఆమెకు
తన శరీరంలో తనతో సమభాగం పంచి ఇచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు. పార్వతి తపస్సు శుభకరంగా లోక శుభంకరంగా సంపూర్ణమంది. తన తనయను అనుగ్రహించిన పర్వతో రూప అరుణాచలుడే తన అల్లుడు అని హిమవంతుడికి తెలియవచ్చింది. అల్లుడు గారి కులగోత్రాలు తెలియని బాధపడ్డాడు కదా, ఇప్పుడు ఈయన కూడా కొండవాడే అని తెలిసింది. తాను పర్వతమే, తన జామాత కూడా పర్వతమే. జామాత అంటే అల్లుడు, మావాడని వాడు ఆయనకి సంతోషపడిపోయాడు. సంతోషపడి కాబట్టి తన జాతికి చెందినవాడే అని గ్రహించి బహుముచ్చట పడిపోయాడు కొండలరాజు. అది ఈ విధంగా అయితే సర్వం రమణార్పణమస్తు.